పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ గల నాయకుడు ఒక అధికారంలోకి వచ్చి లేదంటే ఒక ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటే అది పవన్ కళ్యాణ్ గారిలా ఉంటుంది, పిఠాపురంలా ఉంటుంది. ఇది నిజంగానే కొంతమందికి ఏంటి ఎంత డబ్బా కొట్టేస్తున్నారు అని అంటే డెఫినెట్గా కొట్టాలి, చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనులను ఈ దేశానికి ప్రపంచానికి చూపించాలి. ఆయనలాగా ఇంకొక ఎమ్మెల్యే అయినా ఇంకొక నాయకుడైనా పుడతారు, ఇంకొక నాయకుడైనా ఆయనలా చేస్తారు అనేదే నా ఒక్క వీడియో ఉద్దేశం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటికి ఆయనకి సంబంధించి సోషల్ మీడియా తప్ప ఎక్కడా కూడా మీడియా దాన్ని హైలైట్ చేయటం అనేది లేదు. దాన్ని డెఫినెట్గా బాధ్యతగా తీసుకుంటున్నాం. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి ఒక అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిచి కరెక్ట్గా సంవత్సరం అయింది. జూన్ 12వ తారీఖు ఆయన గెలిచి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఆయనకి అదే చెప్తారు కదా, 100 కళ్ళు వెయిట్ చేస్తూ ఉంటాయి. పిఠాపురం మీదే అది మంచిగా చూసేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారబ్బా, ఆయన ఎంత గొప్ప పనులు మామూలుగానే అధికారంలో లేనప్పుడే సినిమాల్లో ఉన్నప్పుడే ఎంతో మందికి గుప్తదానాలు చేశారు కదా, ఎంతో ఒక ఎమోషన్ కనెక్టివిటీ అయిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారికి అనుకునేవాళ్ళు, ఒక పాజిటివ్ దృక్పథంతో చూసేవాళ్ళు కొంతమంది. అయితే నెగిటివ్గా వైఎస్ఆర్సీపీఓ లేదా ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఇరుకుని పెట్టే ప్రయత్నం కోసం ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక విధంగా బురద జల్లడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా పిఠాపురంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా అలాంటి వాళ్ళ కోసమే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక ట్రాన్స్పరెంట్గా ఎన్నెన్ని కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాను అనేది ఆయన చెప్పడం జరిగింది. అటు 308 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సర కాలంలోనే ఒక ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గ నాయకుడిగా అధికారికంగా చాలా క్లియర్గా చెప్తున్నాను, గవర్నమెంట్ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేసి అక్కడ అభివృద్ధి పనులకు ఇచ్చినటువంటి సొమ్ము అక్షరాల 308 కోట్ల రూపాయలు. రోడ్లు కావచ్చు, హాస్పిటల్స్, 100 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు. విద్య వైద్యం అనే దాన్ని ప్రధానంగా తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అభివృద్ధి కోసం, డిగ్రీ కాలేజీల కోసం, అలాగే ఐటీఐ కాలేజీల కోసం, ఇంకా అనేకమైనటువంటి వసతులు అక్కడ ఉండాలి. రోడ్లు వేశారు, డ్రైనేజీలు వేశారు, గోకులాలు కట్టారు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఒకటి కాదు వాట్ నాట్ అనే టైంకి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 60 అభివృద్ధి పనులను పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేశారు. నేను అనేది శంకుస్థాపన చేశారు ఇంకొకటి అని చెప్పట్లా, లేదంటే ఇంకోటి అంటే కాలేజీలు ఇవన్నీ అంటే ఆల్మోస్ట్ అవి కూడా చాలా దగ్గర వరకు వచ్చేసిన పనులు కాబట్టి దానికి డబ్బులు అన్నీ కూడా శాంక్షన్ చేసేసారు కాబట్టి ఇవి పూర్తయినట్టుగానే భావించాలి. సంవత్సర కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు ఆ 308 కోట్లు అధికారికంగా ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఖర్చు పెడితే అనధికారికంగా కొంతమందికి మొన్న ఒక పెద్ద ఆవిడ పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానంతో మొక్కు తీర్చుకుని వస్తే ₹1,00,000 ఆయనకి ఆవిడకి చీర అలాగే డబ్బులు ఇచ్చి పంపించారు, ఇల్లు కట్టుకో, ఇంకా అవసరమైతే హెల్ప్ చేస్తానని చెప్పి ఆ వీడియోలో కూడా చెప్పారు. అలాగే ఇంకొంతమంది ఒక పాప డాక్టర్ చదవాలనుకుంటున్నాను అంటే ఆ పాపకి దాదాపు 3 నుంచి 5 లక్షలు ఎంతో ఇచ్చారు. అంతేకాకుండా ఒక ఏదో పండగకి ఎమ్మెల్యే తరఫున అక్కడ పసుపు కుంకుమ ఇవ్వాలి అంటే పవన్ కళ్యాణ్ గారు పసుపు కుంకుమతో పాటు ఎంతమంది వస్తే అంతమందికి చీరలు పంపిణీ చేశారు. ఆయన అంటే ఒక అన్నగా, ఒక తండ్రిగా అక్కడ కుటుంబాలని అన్నీ ఆయన హక్కుని చేర్చుకు చూసుకునేటువంటి విధానం. అలాగే రీసెంట్గా ఎలక్ట్రీషియన్స్కి 350కి దగ్గర ఎలక్ట్రీషియన్లకి ఆయన సొంత డబ్బులతో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు విలువ చేసేటువంటి సేఫ్టీ కిట్స్ని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇక చాలానే ఉంటాయి. అందుకంటే పవన్ కళ్యాణ్ గారు దానికి ఈ ఒక్క సంవత్సరంలో ప్రతిరోజు ఏదో ఒక చారిటీ చేస్తానే ఉన్నారు. ఇది ఎవరికి తెలియకపోవచ్చు. దాదాపు ఒక రోజుకి ఆయన ఒక చారిటీ కోసమే 50 నుంచి కోటి రూపాయల వరకు, 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు మినిమం వెచ్చిస్తున్నారు. అంతకన్నా ఎక్కువ వెచ్చిస్తున్నారు. అంతకన్నా ఒక స్థాయిలో 5 కోట్లు 10 కోట్లు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా మనం
ఆయన అటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి డబ్బులు కూడా పంపించారు. అలాగే ఇంకొక స్కూల్కి సంబంధించినటువంటి దానికి కొణిదెల అనే గ్రామానికి సంబంధించి అభివృద్ధి పనుల కోసం ఆయన అక్కడ డబ్బులు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఒక స్కూల్ గ్రౌండ్ కొనడానికి అక్కడ వాళ్ళకి డబ్బులు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో సినిమాల ద్వారా ఆ సినిమాల నుంచి కష్టపడి ఇటు రాజకీయాలని అటు సినిమాలని చేసుకుంటే ఆయనకు ఇంకొక వ్యాపారం లేదు. ఆయనకు ఉన్నదల్లా సినిమా సినిమా సినిమా. దాని నుంచి వచ్చే ప్రధాన ఆదాయం ఆయనకు అక్కడి నుంచి. దాని నుంచి వచ్చే డబ్బులను ప్రజల కోసం తన నడుపుతున్నటువంటి సిద్ధాంతాలకు నమ్ముకున్నటువంటి పార్టీ కోసం ఆయన వెచ్చిస్తూ కష్టపడుతూ అప్పులు చేస్తూ ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. సీసీ రోడ్లు వేశారు, ఎంతోమందికి ఎన్నో అభివృద్ధి, వాటర్కి సంబంధించినటువంటి స్కూల్స్లో ప్యూరిఫైర్లు కావాలంటే వాటర్కి సంబంధించినటువంటి యూనిట్లు కావాలంటే ఆయన ఇస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజుకి 250 కోట్లతో పిఠాపురం ఉప్పాడ తీరం ఏదైతే కొన్ని వందల సంవత్సరాలుగా ఆ తీర ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారో, కోతకు గురవుతున్నటువంటి ప్రాంతం ఉందో, నేను కూడా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆ వీడియో కూడా చేశాను. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దానికి సంబంధించి మళ్ళీ టెండర్లకు పిలవటం, దాన్ని ఓకే చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే జస్ట్ ఇమాజిన్, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి సంవత్సర కాలంలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇంకా 5 ఏళ్ళు, ఇంకా అంటే 4 సంవత్సరాలు ఇంకా ఉంది. ఈ 4 సంవత్సరాల్లో జస్ట్ మీరు 300 కోట్లు వేసుకోండి. 300 ఇంటూ 5 సంవత్సరాలు, మీకు ఎన్ని కోట్ల రూపాయలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా పెట్టబోతుంది. ఇంకా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అయితే మాత్రం కాదు, ఇది గ్యారంటీ. అంత అద్భుతంగా మీరు ఈ ఒక్కసారి చూడండి. రిటైరింగ్ వాల్స్కి సంబంధించి ఏదైతే సేఫ్టీ వాల్ కింద కట్టాలనుకుంటున్నారు ఉప్పాడ తీర ప్రాంతానికి, దానికి సంబంధించి దాని ఒక్కదానికి 250 కోట్లు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్లో ఆయన పెడితే ఇంకా ఎన్ని కోట్లు పెడతారనేది మీ ఊహకు కూడా అందదు. పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్గా చూడాలి. మిగతా నాయకులు కానీ మిగతా నియోజకవర్గాలు కానీ పోటీ పడే తత్వం, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నిస్వార్థ సేవా గుణాన్ని, ప్రజలకు సేవ చేయాలన్న తపనని ఎవరో ఒకరైనా సరే నేర్చుకోవాలన్నదే నా తపన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా పిఠాపురానికి దొరకడు. అలాంటి నాయకుడు చేసినటువంటి కార్యక్రమాలని ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి కూడా పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఎందుకంటే ఇది చూసి అలాంటి నాయకుడు ఇంకొక 10 మంది పుట్టాలి, వాళ్ళ వల్ల వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలి అనేది కోరుకున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక నిజాయితీగా, నిబద్ధతతో తన కష్టాన్ని నమ్ముకుని సినిమాల నుంచి చేసేటువంటి సొమ్ముని తీసుకొచ్చి ఆయన ప్రజలకు పంచుతున్నటువంటి వ్యక్తి. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి ఏం చేయాలో, ఏం చేపించాలో అంతకన్నా ఎక్కువే తీసుకొచ్చి చేపిస్తున్నటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారే. సో డెఫినెట్గా సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అనే కొంతమంది నెగిటివ్గా, పాజిటివ్గా ఆలోచించేటువంటి వ్యక్తులందరికీ కూడా ఇదే నా వివరణ, సమాధానం. మిగతా దానికి సంబంధించినటువంటి ఆయన ఏం చేశారు అనే దానికి కూడా కింద ఫొటోస్తో సహా ఎక్కడెక్కడ ఎన్ని కోట్లు దేనికి ఖర్చు పెట్టారు అనే దానితో సహా పక్కన మీకు ఇచ్చి చూపిస్తాను.